शिवाय गुरवे नमः। 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 ఇహ అమ్మ ఎలాంటిదో తెలుసు, ఎంత ఎష్యూరెన్స్ ఇస్తారు. బాహ్య ప్రపంచంలో వాళ్ళు అంటే మీ బంధువులో మిత్రులో ఏదన్నా అనండి, మీరు ఎంత నమ్మినా సరే వారు మీకు చేస్తారా చెయ్యరా అనేది చెప్పలేదు. కానీ పరబ్రహ్మం అనేవాడు ఒక మాట చెప్పాడు అంటే అతను అది చేసి తీరుతాడు. అందులో ఇంకా 100%, 1000% అనవసరం. అసలు పర్సంటేజే ఇవ్వడానికి లేదు. ఎందుకంటే చేసి తీరుతారు. వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుని చెప్పలేదు, అంతే. 600 అయినా అన్నట్టు ఇవన్నీ వాళ్ళకు వర్తించవు. వాళ్ళు చేస్తారంటే చేస్తారు, వాళ్ళు చెప్పారు అంటే చేస్తారు. ఎలా అయితే కృష్ణ పరమాత్మ వహామి అహం అన్నాడు, నీకెందుకురా అన్న. అది నమ్మినవాడు ఆనందంగా ఉంటాడు, నమ్మని వాడికే తలకాయ నొప్పి. ఒక విషయం నమ్మాడు అనుకోండి, సరే ఏవి ఎలా జరుగుతాయని పక్కన పెడితే నమ్మితే హాయిగానే ఉంటాడు, నమ్మని వాడికే తలకాయ నొప్పి. బట్ ఇక్కడ అమ్మ గురించి ఇంత తెలిసిన తర్వాత కూడా నేను నేను అనుకుంటే చేసేదేమీ లేదు. వాడి వాడి పాపాలు వాడికే, వాడి దౌర్భాగ్యాలు వాడికే. అంటే వాడి అకౌంట్ వాడుకుంది అనమాట. మనకి అకౌంట్ నిల్లు చేసుకోవాలి అంటే నీ వల్ల అయ్యే పని, ఏ అకౌంట్ అయినా సరే. ఏదో ఒక డబ్బు అకౌంటే నిల్లు చేసుకోగలుగుతావు ఇంట్లో. ఇవి నీకు కనపడని నీ సంపదలు ఏంటంటే ఆనందంగా అనుభవిస్తారు. కర్మలు కానివ్వండి, ఏదైనా సరే వీటన్నిటినీ నిలిచేయాలంటే ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహమే కాదు, వేరేది ఏది కనపడడానికి లేదు. అంటే వారి అనుగ్రహం. ఇంకా మీరు దేని వల్ల కూడా ఆ అకౌంట్ ని ఇది చేసుకోలేరు. అందుకని పరమానందంగా ఏమాత్రం కూడా అంటే లేస మాత్రమైన అనుమానం లేకుండా వహామి అహం అన్నాడు కదా, వదిలేద్దాం. ఎందుకంటే అతను, నువ్వు లేకపోయినా అతను ఉన్నాడు, అతను లేకుండా మటుకు నువ్వు లేవు. ఇది పరమ పరమ సత్యం. పరబ్రహ్మం లేకుండా నీవు లేవు, నీవు ఆరాధించే దైవం లేకుండా నీవు లేవు. నీవు లేకపోయినా ఆయన ఉన్నాడు, ఉంటాడు. మరి ఇదే అసలైన సత్యం. ఇది తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ నేనుతో వ్యవహారం అస్సలు అవసరం. ఒక తాపత్రయం కానీ ఈ క్రోధాలు, లోభాలు, ఆవేశాలు ఏవైనా సరే అనవసరం. ఓకే, మీరు పెద్దలు లేదా తల్లిదండ్రులు పిల్లల్ని, అది మీ ధర్మం, బాధ్యత కాదండి. పిల్లల్ని సక్రమంగా పెంచడం అనేది బాధ్యత, ఇంకేమది అనుకోరు కాదు, మీ ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. వాడు చెడు మార్గంలో వెళ్లకుండా వాడు ఇదిగా ఎక్కడి వరకు అంతవరకు తెలుసు కదా, ఎంతవరకు అంతవరకే. ఆ బియాండ్ వెళ్తే ఏమవుతాయో కూడా తెలుసు. కాబట్టి మీ ధర్మాన్ని ఆచరించండి. మీరు ఎప్పుడైతే ధర్మంగా ఉంటారో అంటే మీ పనులు, మీ యొక్క ఏవైతే ఎవరి పట్ల ఏది చెయ్యాలో అనేది, నేను కల్పించుకునేవి చెప్పటం లేదండి. అనవసరమైన విషయాల్లో జోక్యం ధర్మం కాదు. అయితే ఏమండి ఎలా తెలుస్తుందండి అంటే చెప్పా కదా, నువ్వు ముందు ధర్మంగా నీ దైవాన్ని ఆరాధించడం నేర్చుకో. ఏది కోరుకోకుండా దైవమే కావాలని నువ్వు గనక చేస్తే నీ యొక్క గృహస్థ ధర్మం అనండి, ఉద్యోగ ధర్మం అనండి, కరెక్ట్ గా చేయండి. అప్పుడు ఎవరి పట్ల ఏ విధంగా ఉండాలి, ఆచరించాలి, వారికి చేయటం మీ ధర్మమా కాదా, ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు. డౌట్ ఏం అక్కర్లేదు. వాళ్ళు అంటే ఆ దైవం అన్నారు. అంటే అప్పుడు ఆవిడ అన్ని ఆవిడే మహాసన, మహాగ్రాస, అపర్ణ,
పార్వతీదేవి స్వరూపురాలు దక్షుని కుమారి. దక్ష యజ్ఞంన పరాభవ కారణముగా యోగాగ్నికి అర్పించుకొని దగ్ధయ్యి హిమవంతునికి కూతురుగా ఉంది ఆవిడ మళ్ళీ వచ్చి. ఈవిడ శివుని కొరకు తపస్సు చేయ సంకల్పించి చెట్ల నుండి రాలిన ఆకులను కూడా ఆహారంగా పుచ్చుకొనగా తపమాచరించింది. కాబట్టి అపర్ణ, పర్ణము అంటే ఆకులు, అపర్ణ అంటే ఆకులు లేక, అంటే ఆవిడ ఒక్కొక్క ఆహారాన్ని తగ్గించుకుంటూ శివుడి కోసం తపస్సు చేసింది. కొన్ని రోజులు కేవలం కోసుకుని తినలేదు, చెట్టు నుండి రాలిపడిన ఆకులు మాత్రం. ఆ తర్వాత అది కూడా మానేసి ఆవిడ అలాంటి తపస్సు చేసింది ఆయన కోసం. అంటే మనసా వాచా కర్మణ ఆయన్నే కోరుకుంది. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎందుకండి ఈవిడ ఇలా చేసింది అది ఇదని. సూక్ష్మం అర్థమైతే ఆ ప్రశ్నలే రావు. మీరు చేయరండి ఉపవాస దీక్షలు, మీరు బాహ్యమైన కోరికల కోసం చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు, తిరుపతి కొండ ఎక్కట్లేదు, కోరిక తీరక ముందు ఒక్కొక్కసారి ఎక్కుతారు, కోరిక తీరాక ఎక్కుతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి జీవుడి యొక్క లక్షణాలు. ఇదే తపస్సు. మరి ఆవిడ నీకు చూపిస్తుంది ఒకటి పొందాలి అంటే ఎలా చెయ్యాలి అంటే, నిరాహారాన్ని చూడమని చెప్పటం లేదు, ఏక దీక్షగా ఆ దీక్ష చూడాలి మనం. ఎంత దీక్షగా ఆవిడ శివుడి కోసం తపస్సు చేసి దేనికి ప్రాధాన్యం ఇవ్వకుండా పరబ్రహ్మాన్ని పొందడానికి ఆవిడ తపస్సు కాబట్టి పొంది. ఇది గ్రహించవలసిన అసలైంది. అంతే తప్ప ఆవిడకైతే చాతరైంది ఇవన్నీ కథలు చెప్తా కదా, కారణాలు సమర్థింపులు ఉండరా. మీరు చూడవలసింది ఆ దీక్ష. ఆవిడ ఎలాంటి దీక్షలు తీసుకుంది, ఎలాంటి నియమాన్ని పాటించింది. బాహ్య ప్రపంచంలో ఈ యొక్క బాహ్యమైన మీ కోరికలు తీరడానికి కూడా మీరు ఎలాంటి దీక్షలు తీసుకుంటున్నారో మీకు తెలియంది కాదు. ఎన్నో రకరకాలుగా మీ యొక్క ఈ దీక్షలు కేవలం బాహ్యమైన వాటి కోసమే ఉన్నాయి, అందులో సందేహం లేదు. వాటి గురించే మీరు చేస్తారు. ఎన్నో రకాలు అవి ఇవన్నీ చెప్పాల్సిన ఆవశ్యకత లేదు కాబట్టి నేను వాటిని చెప్పాను. అంటే ఒక నశించే వాటి కోసమే మీరు ఎన్నో రకాలుగా దీక్షలు చేస్తారు, ఉపవాసాలు అవన్నీ ఉన్నాయి కదా. దీక్షలు అంటే నా ఉద్దేశం ఇవన్నీ వస్తాయి. ఒక ఉదాహరణగా చెప్పాను, ఉపవాసాలు, ఈ ప్రదక్షిణలు అనండి, ఇక రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే నశించే వాటి కోసము కొని అంతా చేసిన తర్వాత కూడా మీరు పొందే ఆనందం ఎంతసేపు ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే అది పొందిన తర్వాత కూడా మీకు కష్టాలు లేవా? ఉన్నాయి. మీరు పొందిన దాని వల్ల కూడా మీరు కష్టాలు పొందుతారు, దుఃఖం కలుగుతూనే ఉంటుంది. దేనిని పొందితే మరలా అసలు కష్టం అనేదే ఉండదో, సిద్ధనంగా ఆనందమే లభిస్తుందో దానిని పొందడానికి దీక్షలు చేయగలరు. దానికి అనేకమైన కారణాలు సమర్థం ఏవైనా కానివ్వండి ఎన్నో చెప్తారు. ఏది పొందితే ఇక వీటన్నింటిని గురించి ఇన్ని అక్కర్లేదు. ఈ పరుగులు, తాపత్రయాలు, కోపాలు, వాళ్ళ మీద వీటి మీద ఇన్ని లోభత్వాలు ఏవో ఒకటండి. ఎందుకు కేవలం డబ్బు గురించే చెప్తారు అంటే, అసలు వీడు ఇక అక్కడే లెక్కలు అన్నీ అక్కడే వస్తాయి కదండి, వేరే వాటిల్లో అంత లెక్కలు రావు. దాచుకోవాలి డబ్బు 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 డబ్బు, అందుకని డబ్బు ఉదాహరణ చెప్తారు, ఎందుకంటే తొందరగా అర్థమవుతుంది కాబట్టి. ఉన్నా లోభత్వమే కదండి. దైవానికి సమర్పించే దాంట్లో లోభత్వం చూపించిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఎక్కడ లేని లోభం అక్కడే వస్తుంది. నువ్వు సమర్పించడానికి అంత లోభత్వం చూపిస్తే ఆయన నీకు ఎందుకు చేయాలి? ఏం చేస్తారంటే ఇక్కడ జీవుడికి ఆ పూర్వజన్మది, ఎందుకంటే వీడు ఇక్కడ పూర్వజన్మదే చూసుకుంటాడు. నాకు ఇప్పుడు డబ్బు ఉంది, నేను సంపాదిస్తున్నాను, ఏవో లెక్కలు ఉంటాయి వాళ్ళకి, అదంతా నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు. ఆ తర్వాత అయితే ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి? సత్యం తెలిసాయి కదా. సత్యం తెలియనప్పుడు నువ్వు ఏది చేసినా కూడా నీ గోలే, నీ కర్మ. అది అంటే సంచిలో వేసుకుంటున్నావా, అనుభవిస్తున్నావా, అవన్నీ అనవసరమైనవి. ఎందుకంటే నీకు అసలు ఏది తెలియదు, నీ గోల నీదే. నీ బుద్ధి ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తావు, బుద్ధి ఎటు తీసుకెళ్తే అటు పోతావు, దానికి చేసేదేం లేదు. కానీ ఆ పరబ్రహ్మము, నీవు ఆరాధించే దైవము, అది ఈ జన్మలోది అనడానికి లేదు కదా. మరి నువ్వు చెప్పిన పూర్వజన్మలు అన్నీ ఉన్నాయి కదా, ఆ పుణ్యఫలమో ఎన్నో జన్మలు.
నీకు ఈ యొక్క పరమ సత్యాన్ని తెలియజెప్తాను. నువ్వు కోరుకుంటే లభించలేదు ఇది. నీవు నీ యొక్క బాహ్యమైన దాని గురించే తాపత్రయంలో ఉన్న పరమ కరుణా స్వరూపం కాబట్టి ఆ పరబ్రహ్మము, నువ్వు ఆరాధించే దైవము నీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ పరమాద్భుతమైన అవకాశం. పరబ్రహ్మం గురించి తెలుసుకోవటము అనేది ఆషామాషి వ్యవహారం కాదు, ఏదోలే కాదు. మీరు వింటున్నారు అంటే కూడా అదే ఆ పరమ కారుణ్యమే. విన్నారు, అనుభవాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా మళ్ళీ వ్యవహారం దగ్గర అంటే ఎవరి వల్ల మీకు ఇదంతా లభించిందో అర్థమైన తర్వాత కూడా నేను డబ్బు గురించే అనుకుందాం. ఎందుకంటే అదే బాగా అర్థమవుతుంది. వస్తువుల గురించి ఎవరు అర్థం చేసుకోరు. ఎవరి యొక్క కారుణ్యమో ఇంకోటో ఏదన్నా అనండి మీ దాంట్లో, మీ లెక్కల్లో సర్వము అదే అని తెలిసిన తర్వాత కూడా మరల వారికి సమర్పించాలి అంటే ఎంత బాధ వస్తుందండి. మరి అప్పుడు మనసు నిష్కల్మషం ఎప్పుడవుతుంది? ఎప్పుడు లయం అవుతుంది? మీరు లయకరులు ఎప్పుడు అవుతారు? ఆవిడంత దీక్షగా చేసింది కాబట్టి ఆవిడకి అపర్ణ అని పేరు వచ్చింది, శివుడు లభించాడు. రాజుగారి కుమార్తె ఆవిడ. అన్ని త్యజించి మనము వివేక చూడమని కాదు, వశిష్ఠ రామాయణంలో కూడా ఒక 10 మంది వాళ్ళు సన్యాసం స్వీకరించి బ్రహ్మాండాల కోసం ఎలా తపస్సు చేశారో మీరు కథ విన్నారు. అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా సృష్టికర్తలయ్యారు, బ్రహ్మస్వరూపులయ్యారు. సృష్టిని అంటే వారికి ఆ కోరిక ఉంది కాబట్టి తర్వాత కోరిక ఇదైపోయిన తర్వాత లీనమైపోయారు. అంటే ఆ కోరిక కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఒక దీక్ష ఎలా చేసే కూడా అది ఆ కాలము అదే. కేవలం మీ మనస్సు పరబ్రహ్మ అనేది లగ్నం చెయ్యటమే మీరు చేయాలి. ఇంకా ఈ వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ ఉంటే ఆయనే మిమ్మల్ని అడగలేదు. మీ దైవమో గురువులో ఎవరు మిమ్మల్ని ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎవరు అడగలేదు. వాళ్ళు అడగరు కూడా. వాళ్ళకి అందుకని అంతా వాళ్ళదే. ఆ సంగతి మీరు చెప్తారు కదా, అంతా వాళ్ళది. కానీ చూడండి, ఇచ్చేటప్పుడు లెక్కలు వస్తాయి. మరి లెక్కలు ఎందుకు వస్తున్నాయి? లేదు, ఇక్కడ మీరు ఏదో చేస్తున్నారని అది కాదండి. ఆ సమయంలో మీరు అలా ఉండకండి అని చెప్తారు. మీ మనస్సుని మీరు కల్మషం చేసుకోండి. దైవానికి మీరు సమర్పించాలి అనుకున్నప్పుడు ఉన్నతమైనవే సమర్పించండి. అది ఏదైనా సరే, గడ్డి పరకైనా సరే శ్రేష్టమైనది తీసుకురండి. ఆ గడ్డి పరక ఎక్కడ నీట్ గా ఉంటుంది, అది దాన్ని శుభ్రం చేసి ఇది చేసి అప్పుడు సమర్పించు. ఎందుకంటే గడ్డి పరక బయట ఉంటుంది, దాని మీద జీవరాశులు అన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అలాగే తీసుకెళ్ళి ఇవ్వకండి. కాబట్టి మీరు ఏది సమర్పిస్తున్నా పరబ్రహ్మకి అంటే మీరు ఆరాధించే దైవానికి, అది ఇంట్లో అయినా గుళ్ళో అయినా ఎక్కడైనా సరే శ్రేష్టమైనది. అక్కడ మీ బుద్ధి పని చేస్తుందా లేదో చూడండి. అక్కడ మీరు లెక్కలు వేస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఇంత ముందు కూడా చెప్పిందే కాదని కాదు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ లెక్కలు వేయకూడదో అక్కడ లెక్కలు వేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా కష్టాలు అనుభవిస్తున్నారు. నేనేం ధారాళంగా ఖర్చు పెట్టమని ఇంకోటి కాదు చెప్పేది. ఎవరి వల్ల మీరు ఈ రోజు ఆ యొక్క సంపదను అనుభవిస్తున్నారో దీనికి అంతటికీ మూలమైనది. ఒక చెట్టు బలంగా ఉంది అంటే కింద వేర్లు చక్కగా ఉన్నాయి. నాకు చెట్టు కావాలి, వేర్లు అక్కర్లేదని నీళ్లు పోయటం మానేస్తే చెట్టు మీకు ఏది ఇస్తుందని వేస్ట్, చెట్టు పోతుంది. మీరు చేసేది అదే. ఏ పరబ్రహ్మం వల్ల మీరు ఈ రోజు ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నారో ఆ పరబ్రహ్మం దగ్గరే మీరు లెక్కలు చూస్తారు. సమర్పించాలంటే మనసారా సమర్పించటం లేదు. కారణం లేకుండా ఒకటి సమర్పించారా చెప్పండి? డిస్కషన్ లేకుండా ఏదైనా సమర్పిస్తున్నారా? కల్మషం లేకుండా ఉండండి. అదే దీక్ష అండి. కల్మషం లేకపోవటమే దీక్ష. సమర్పించవలసి వచ్చినప్పుడు మీరేం రోజు రోజు గుళ్ళకెళ్ళి సమర్పించారు, రోజు ఇంట్లో కూడా అన్నీ సమర్పించారు కదా. ఎక్కడైనా అంతే కదండి. గురువులైనా అంతే, దైవమైనా అంతే, ఎక్కడైనా అంతే సమర్పిస్తే. అందుకని నేను చెప్పే దానమైనా ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా నిజంగా వాళ్ళకు ఉపయోగపడేది అయితే ఇవ్వండి. అంటే ఈ పెళ్లిళ్ళల్లో రిటర్న్ గిఫ్ట్లు ఇవి ఉంటాయి కదా, ఇష్టమైనప్పుడు ఇవ్వకపోతే ఏమైనా కొడతారండి వాళ్ళు? ఎవ్వరూ కొట్టరు. మంచి భోజనం పెట్టండి.
ఆనందంగా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ కన్నా ఆనందాన్ని ఇచ్చేది మంచి భోజనం. బట్ ఇలా రకరకాల బాధ. కాబట్టి అపర్ణ ఆవిడకి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈ అంటే తపస్సు చేసే వాళ్ళ గురించి చెప్పారు. ఏదో చేస్తూ వాళ్ళు అలా. కాబట్టి అమ్మకి అపర్ణ అని వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆవిడ యొక్క పట్టుదల, దీక్ష, అకుంఠిత దీక్ష. ఆ దీక్ష మీలో ఉండాలి. అంతే తప్ప ఈ పరిస్థితులు ఆ పరిస్థితులు అంటే నాకు ఇదవుతుందండి అంటే ఎవరేం చేస్తారండి? సత్యం తెలిసిన తర్వాత దారి తెలిసి ఎవరన్నా తప్పుదారిలో పోతారా? పోతే ఏం చేస్తారండి? అదేమిట్రా నీకు తెలుసు కదా దారి అటెందుకు పోయావురా అంటే ఏదో కారణాలు కథలు చెబుతారు. ఎందుకు వెళ్ళాలి? నీకు తెలుసు దారి. చక్కగా మంచి దారిలోనే ప్రయాణించే గమ్యస్థానం తొందరగా చేరుకుంటాం. అంతేగాని తెలిసి కూడా అనవసరంగా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తే డెస్టినేషన్ ఎలా చేరుకుంటాం? అయితే ఇక్కడ మరి డెస్టినేషన్ చేరుకోవాలన్న తపన మీలో ఉండాలి. తపనే తపస్సు. అదే దీక్ష. ఆ దీక్ష ఉంటే ఎందుకు చేరరండి? బహామే అన్నారు కదా, అరే నువ్వు దీక్ష చేయగా నీకెందుకు, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను నన్ను, నువ్వేం ప్రయాణం చేయగలి, నీకు అసలు అదేదో అంటారు చూసారా, దారి బచ్చం లేదని ఏదో అంటారు. అలా అసలు కష్టమే లేదురా, నువ్వు ఒక 2 అడుగులు లేరా, మిగతావి నేను తీసుకెళ్ళి నేను అక్కడ కూర్చోబెడతాను అన్నాడు. అని రెడీగా ఉన్నాడు. ఎక్కడో లేదుగా, ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి రాలా, అక్కర్లేదు గజేంద్రుడు ప్రార్థన చేసినట్టు నీలోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మీరేమి ఏది చేయక్కర్లేదు, ఎంత ఆనందంగా ఆయన పొందవచ్చు ఆ పరబ్రహ్మ. చండిక ఇది ఒక రూపం అమ్మవారి యొక్క అనేక రూపాలు. ఇప్పుడు అపర్ణ అన్నట్టుగా పార్వతీదేవి అవతారం, రకరకాలుగా పేర్లు. ఎందుకంటే నీ బుద్ధి రకరకాలుగా వెళుతోంది కాబట్టి ఆవిడ రకరకాలుగా పిలవబడుతుంది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంది ఆవిడ. మీది లేదండి, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, రకరకాలుగా మిమ్మల్ని పిలవట్లేదు. ఇది అంతే. ఇక్కడ ప్రచండమైన పరాక్రమం కలది, తీక్షణమైన శాసనము కలది, శత్రు హృదయముల భయాన్ని గొలుపుతుంది, అత్యుగ్రమైన కోపం కలదేగుట చండిక. అంటే అప్పుడప్పుడు అలాంటివి లేకపోతే కష్టంగా శత్రువుల్ని ఎలా ఇచ్చేస్తారండి? కాబట్టి ఎవరైతే నువ్వు అనుకోవచ్చు ఏంటి బాహ్య ప్రపంచంలో వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు నన్ను ఇలా తిడుతున్నారు, ఇంకోటి ఇంకోటి, నీకెందుకురా? అమ్మ చండికా రూపంతో వాళ్ళని శిక్షిస్తుంది. నువ్వెందుకు ఆయాస పట్టం? నువ్వేం చేయగలుగుతావు? ఏది చేయాలన్నా నానా గోలలే బాహ్య ప్రపంచంలో. తిడితే ఆవేశం వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి. దాని బదులు అమ్మని ప్రార్థన చేసి, అమ్మ వీరి వల్ల నాకు బీపీ వస్తోందమ్మా రక్షించని ఆవిడ ప్రార్థన చేయండి. ఆ బీపీ నీకు రాకుండా, వాళ్ళు తెప్పించకుండా, వాళ్ళని ఎలా శిక్షించాలో, వాళ్ళని మార్చాలా, నిన్నే మార్చాలా, ఏం చేయాలో ఆవిడ చూస్తుంది. ప్రార్థన చేయండి. అంటే ఇక్కడ మీకు ఇప్పటి వరకు పరమ కరుణా స్వరూపం చూపించారు. ఎంతటి దీక్షలు తీసుకుని అన్ని చేశారు. ఏమోలేండి ఈవిడ ఇంత ఇదిగా ఉంది కదా, శత్రువుల్ని ఆవిడ ఇది చేస్తుందా, నా కష్టాలను ఆవిడ ఏం తీర్చగలుగుతుంది అని అనుకుంటారేమో అని చండిక అని చెప్పారు. అంటే ఉగ్ర రూపం కూడా నేను చూపించగలను, అలా వాళ్ళని కంట్రోల్లో పెడతాను, సంహరించండి, ఏదో చేస్తుందండి ఆవిడ్ని చేసుకొని. మనకెందుకు? మనసులో కూడా మన అవతల వాళ్ళ యొక్క వేరేగా కోరుకోకూడదు. నువ్వు అమ్మని ప్రార్థన చేయి, ఆవిడ ఏం చేస్తుందో చేస్తుంది. అది ఏ బంధమైనా సరే, ఏదైనా సరేనండి, మీకెందుకు? హాయిగా పరబ్రహ్మ యందు మనసుని లగ్నం చేయండి. ఇక్కడ చండిక అంటే బాహ్యమైన శత్రువులే కాదండి, మీ అంత శత్రువులను కూడా ఆవిడ అదే విధంగా నశింపజేయగలుగుతుంది. నేను చెప్పగలను కదా, నిన్న మొన్న వచ్చింది కదా రోగాలు, మన శరీరానికి వచ్చే రోగాలను కూడా ఆవిడ, అవి కూడా అంతే కదండి, వాటి ఎందుకు కూడా ఆవిడ ఒక అస్త్రంతో ఇచ్చేస్తుంది. చండికా రూపం ఆవిడ దగ్గర లేని ఆయుధాలు లేవు. ఉగ్రమైన రూపం అన్నారు కదా, ఆవిడ చూసి. కానీ నీలో ఆ దీక్ష ఉండాలి, పరబ్రహ్మం చూసుకుంటాడు అన్న దీక్ష నీలో, అంటే ఆ పట్టుదల నీలో ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు ఆవిడ సన్నిధిలో ఉండండి, మీరు ఆరాధించే దైవ సన్నిధిలో ఉండండి. అంటే ఆ నామస్మరణ ధర్మం, వేరే అసలు ఏమీ లేదు, ధర్మంగా ఉండటమే. అవతల వాళ్ళు ఏదైనా అన్నారు, దూషణ చేశారు, ఇంకోటని మీరు కలత చెందాల్సిన అవసరం ఏం లేదు. ఏమండి వాడు తిడుతున్నాడండి అది ఇదని,
తిట్టుకున్నాడండి, వాడి నోరేగా, నీకెందుకు బాధ? వాడు తిట్టుకున్నంతసేపు నువ్వు నామస్మరణ చేయి, అప్పుడు నువ్వు వినే బాధ లేదు, నువ్వు బాధపడే విషయం లేదు. తతో దేవి శరీరాత్తు వినిష్క్రాంత అతి భీషణ చండికా శక్తి అతి ఉగ్ర శివ శతనాదీనా సారీ శత నినాదీని పరమేశ్వరి శరీరం నుండి ఆవిర్భవించిన అతి భీషణము అత్యుగ్రమైన స్వరూపం ఇది. వాయు చంద్రాది ఆదిత్యాదులు ఈమె శాసనమునకు వెరచి నియమిత కార్యాచరణం నేతి తప్పక చేస్తున్నారు. అసుర పాషండాదులను చెండ ముండాది దైత్యులను సంహరించింది ఈవిడ. కాబట్టి ఆవిడకి చండిక అని పేరు. ఒట్టిగా సూర్యచంద్రులు కూడా ఈవిడ భయానికి అలా చేస్తున్నారు. ఒక సైనికుడు ఉంటాడు కదండి, సైన్యాధిపతి అంటారు కదా, అతను ఉంటేనే కదండి మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఇంట్లో తల్లో తండ్రో గట్టిగా ఉంటే కదా పిల్లలు చెప్పిన మాట వింటారు. అలా అంతే తప్ప వాళ్ళ ఎడలో ఏదో ఉందని కాదు. అంటే ఆవిడకి సైన్యం ఉందని మాత్రం మనకి చెప్పుకున్న బోళ్ళంత ఉంది. శ్రీచక్రంలో పరివార దేవతలు ఇవన్నీ ఉన్నాయి. దండిని, శ్యామల వీళ్ళందరూ ఉన్నారు. అలాగే చండిక కూడా అన్ని ఆవిడే. ఇక్కడ భయముతో అనగానే మనం ఇదేమిటండి అని అనవసరమైన వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకటి నీకు బోధ చేయాలి కాబట్టి చెప్పారు, వాళ్ళకి అధికారిగా ఈవిడి పెట్టింది ఆవిడ అని. మరి అప్పుడు మనకి సూర్యచంద్రులే ఆవిడ స్తన్యములని కూడా చెప్పబడింది. ఇక్కడ మనము వేరుగా ఆలోచించడం అంటే పరిమితమైన బుద్ధితో పరిమితికి లోబడిన అర్థాలని గ్రహించడం. ఎందుకంటే అమ్మకి ఆపాదించే, దైవానికి ఆపాదించేవన్నీ కూడా ఈ పరిమిత బుద్ధితో అనేవి కాదు, దానికి బియాండ్. 7 సంవత్సరముల వయస్సు గల బాలికకి చండిక అంటారు. 7 ఏళ్ళప్పుడే కదండి ఆ మగపిల్లలైనా కూడా ఇక అప్పుడు వాళ్ళ కోపాలు అల్లర్లు నానా రకాలుగా చేస్తుంటారు. అప్పటికే తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి నేను అనే అభిప్రాయాలు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఉంటుందని చండిక అన్నారు. చండ ముండాసుర నిషూదిని యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా తాముపాగత చాముండే శితతో లోకే ఖ్యాత దేవి భవిష్యసి. చండిగయే చండ ముండాసుర నిషూదుడు. చండు ముండు అను దైత్యులను పరమేశ్వరి సంహరించింది. అందుకని ఈవిడికి చండ ముండాసుర అసురులు వాళ్ళు. నిషూదిని అసురులు అంటే రాక్షసులని. కాబట్టి రాక్షసులు వాళ్ళే ఉన్నారా బయట అంటే నీలో కూడా ఉన్నారు అని తెలుసుకుంటే సరిపోతుంది. బండాసురుడు అంటే కూడా ఎక్కడో లేడరా నీలోనే ఉన్నాడని చెప్పుకున్నాం. అంటే ఆ బండతనం అంటే ఏదో బద్ధకం అని కాదండి. బండతనం అంటే ఈ యొక్క గోళలన్నీ బండతనాలే. కాబట్టి చెండముండులను ఆవిడ సంహరిస్తుంది. కాబట్టి పరమేశ్వరి చాముండ. ఆవిడని పట్టుకోండి. మీలో ఉన్న ఈ లోభత్వాలు దోషాలు ఇంకేవేవో ఎన్ని రకాలు ఉన్నాయండి, ఒకటి పోతే ఒకటి వస్తుందనే ఎన్నున్నాయో లోపల. చెప్పాను కదా ఎప్పుడు శివానంద లహరి చెప్పుకున్నట్టుగా, స్వామి ఎక్కడో ఎందుకయ్యా వేటాడతాం, నీకు వేటంటే ఇష్టం కదా, నా మనసులోనే బోల్డ్ అని క్రూర మృగాలు ఉన్నాయ్యా, వాటిని వేటాడు, నీకు వేట యొక్క వినోదం లభిస్తుంది, నా మనసు నిర్మలం అవుతుందయ్యా, ఎక్కడికో వెళ్ళకు అని ప్రాధాయపడతాడు శంకరుడు. నువ్వు చదివితే ఆ శ్లోకం నీకే అన్వయించుకుంటావు. కాబట్టి చాలండి, ఒక శ్లోకం పట్టుకున్నా తరించవచ్చు. ఆ అర్థ సహితంగా మనం గనక మనసా వాచ కర్మణ గనక చేసుకో, ఇదే అంతే. కాబట్టి ఎక్కడో ఉన్నారంటే అబ్బాయి వాళ్ళు రాక్షసులు ఆవిడ చంపిందని అనుకోవటం ఏంటి, నీలో లేరా రాక్షసులు, నీ గుణం లేదు. కాబట్టి గుణాలే రాక్షసులు, వేరేగా ఎక్కడ లేరండి. కాబట్టి వాటిని సంహరించేసేస్తే నీ వల్ల కాని. ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా అదేదో అంటారు చూసారు, ఎరలకతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అన్నట్టుగా, పాప ఎంతో ప్రయత్నం మీరు చెయ్యలేదని నేను అంటలేదు, కానీ నిజమైన ప్రయత్నం లేదని అర్థం. ప్రయత్నాలు అరాకొరగా ఉంటే ఎలా జరుగుతుందండి? క్లాస్ లో ఫస్ట్ రావాలన్నా, ఇంకోటి ఏదన్నా సాధించాలన్నా ఏదోగా చేస్తే ఎవరు పట్టుదలగా ఎంత చేయాలో అంత చేయాలి. అప్పుడు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. అంటే ఇక్కడ కూడా అదే. కాబట్టి ఆ ప్రయత్నం అనేది సరిగా జరగాలి. సరిగా జరగాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండి తీరాలి, దైవ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆ అనుగ్రహం కోసం ఆవిడనే ప్రార్థన చేస్తే మీలో ఉన్న అన్ని గుణాలని, తాపత్రయాలన్నీ కూడా రాక్షసులేనండి. ఈ తాపత్రయం బోల్డ్ తాపత్రయాలు కదా, మీరు దానికి అన్నిటికీ అదే మసిపూసి మారేడుగా అన్నట్టుగా
దానికి ఏదో చెప్తారు, ధర్మం అంటారు, లేదా కర్తవ్యం అంటారు, లేకపోతే ఎవరు చేస్తారండి అంటారు. నువ్వు చేసేది. కాబట్టి నీ చేత చేయించాలంటే వాడు చేయిస్తాడు, నీకు ఎందుకండి? అన్ని మనమే పుచ్చుకుంటాం కదా, అబ్బో నేనే చేసేయాలి. ఎందుకంటే కీర్తి కాంక్ష, అవతల వాడు మెచ్చుకుంటాడు మిమ్మల్ని, శుభ్రంగా చెప్తాడు. సరే, ఇవన్నీ రకరకాలు. ఇంకో రాక్షసుని కూడా సంహరించింది కాబట్టి చాముండా అని అనబడుతోంది. చండిక అన్న చాముండా అన్న ఆవిడే. ఇక్కడ క్షర అని దీర్ఘం వస్తుంది, లేకపోతే మళ్ళీ అక్షరాత్మిక అని విడిగా చెప్పాల్సి వస్తుంది. క్షరాత్మిక. అయితే ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చానంటే మీకు ఆ దీర్ఘం తెలియడానికి ఇచ్చేదప్ప మీరు ఇవ్వడానికి లేదు. క్షరాత్మిక. ఎందుకంటే మళ్ళీ అదే వెళ్ళి మళ్ళీ క్షరం వస్తుంది అక్కడ. ఒకసారి మొదట వచ్చేస్తుంది అక్షరాత్మిక అని. అక్షరాత్మిక. పంచభూతాత్మకమైన సకల చరాచర ప్రపంచమును అందులకు కారణము కూటస్థమును తన స్వరూపంగా కలదు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర. సర్వాణి భూతాని క్షరం కూటస్థః అక్షరం. ఉత్తమాక్షరం అవ్యక్తం వ్యక్తం వ్యక్తం చరం ఉదాహృతం. వ్యక్తం చరం ఉదాహృతం. క్షరము అంటే నశించేది, అక్షరము నశింపనిది. పరమేశ్వరి సకల భూత నామరూప విశేషమగుట క్షరమును తత్కూటస్థమగు అక్షరమును అవును కావున అక్షరాత్మిక. అంటే ఇవన్నిట్లో ఆవిడ ఉంది. సకల ప్రపంచం అంతా ఆవిడే, నశించేదంతా కూడా ఆవిడే. వీటన్నిటికీ కారణభూతమైన అంటే జీవుల్లో ఉన్న అన్నిటిలో ఉన్న నశించనిది ఏదైతే ఉందో అది కూడా ఆవిడే కదా. నశించేది ఆవిడే, నశించనిది ఆవిడే అంటే అర్థము నశించే వాటిల్లో ఉన్నది, నశించని వాటిల్లో ఉన్నది, అంతేగాని ఆవిడ నశిస్తుందని కాదు కదా. కాబట్టి అక్షరాత్మిక, నశించనిది. మళ్ళీ అక్షరం అంటే ఈ అక్షరం తీసుకోవడానికి లేదు, అందుకనే జాగ్రత్తగా పలకండి. అక్షరాత్మిక దీర్ఘం పెట్టారు. సరే లేదండి నేను అలా చదవలేను అనుకుంటే అక్షరాత్మిక అని చదువుతారు. ఇక్కడ దీర్ఘం పెట్టరాదు, ఇంకా అక్షరం. క్షరము అనగా ఒకప్పుడు ఉండి తర్వాత నశించేది దృశ్యమానమగు నామరూప ప్రపంచం. ఈ ప్రపంచం అంతా అంటే అందులో మీరు కూడా ఉంటారు, జీవులందరూ ఉన్నారు, సకల జీవరాశులు ఉన్నాయి, 86 లక్షల జీవరాశులు అన్నీ ఉన్నాయి, అది నశించేవే. అక్షరం అనగా ఆ కారము ప్రథమమున షకారము అంతమున కలిగి మాతృగా వర్ణమనుడు రక్షణ అంటే వర్ణ సముదాయం కూడా చెప్పారు ఇక్కడ ఇంకొక అర్థంలో. ఆ నుంచి క్ష వరకు అది చెప్పారు. అంటే ఈ అక్షరాలను కూడా ఇక్కడ పెట్టారు. కానీ మనము క్షర అన్నప్పుడు నశించేది తీసుకున్నప్పుడు అలా తీసుకోవాలి, విడివిడిగా తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఈ రెండు విధములకు అంటే నశించనిది తానే, నశించేది తానే అని కాదా, తెలిసింది కదా. నశించేది అంటే వాటిల్లో ఉన్నది మూలము ఆవిడే కాబట్టి పరమేశ్వరి క్షర అక్షరాలు. అక్షరాలు ఏకాక్షరేతి విఖ్యాత సర్వాక్షర మయీ శుభా. స ఏవ విశ్వేశ్వరీ దేవి స ఏవ అమితాక్షర. ఏకాక్షర రూపిణి, సర్వాక్షర రూపిణి, అమితాక్షర స్వరూపిణి పరమేశ్వరి. నువ్వు ఎలా చెప్పుకున్నా అంటే అక్షరాలుగా చెప్పినా ఆవిడే, లేదా ఈ నశించేది నశించనిది ప్రపంచం అన్నా ఆవిడ, ఏం సందేహం లేదు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదండి. ఎందుకంటే ఆవిడ అంటే ఆ దైవం అనేది సర్వసమర్థత కలిగినది. ఇంత చరాచర అచర, చరాచర అంటే అర్థం అది, అచర అంటే కదిలేది కదలని చరాచర ఈ సృష్టినంతా చేయగలిగిన శక్తి ఉన్న ఆవిడకి దేనిలో అసమర్థత ఉంటుందండి? అంతే మందే దోషం కానీ ఆవిడకి ఉంటుందా? ఇంతటి బ్రహ్మాండాన్ని, ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచం అంటే ఈ బ్రహ్మాండం ఉన్నా లేకపోయినా ఆవిడే ఉంది, బ్రహ్మాండంలోనూ ఉంది, బ్రహ్మాండానికి ఆవలు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని ఆవిడే, అంటే అక్షరాలు ఆవిడే, ఈ నశించేది నశించని తత్వము ఆవిడే, సర్వము ఆవిడే.
ఒక చెట్టు అంటే చెట్టు యొక్క ఆకులు పళ్ళు అన్ని కలిపితే కదండి. అంతే తప్ప చెట్టు వేరు, పళ్ళు వేరు, ఆకులు వేరు, వేర్లు వేరు ఇన్ని చెప్తారా? మీరు ఒక వృక్షం గురించి చెప్పారంటే అన్ని కలిసి వస్తాయి. అలాగే నేను అని నువ్వు అన్నావంటే మూలమైనది అసలైనది ఆ పరబ్రహ్మమే. ఈ పరబ్రహ్మ నీలో లేకపోతే నువ్వు నేను అని ఎలా అంటావు? కాబట్టి నువ్వు అనడానికి లేదు అసలు. కానీ ఏం చేస్తున్నారు జీవుడు అనేవాడు? నేను నేను అంటున్నాడు. అంటే ఈ నామరూపాత్మకంగా నాది నేను, నా రూపము, నా గోళ. కాబట్టి వాడికి నానా గోళ. అంటే ఎలా చేసినా అమితాక్షరమైన ఏదైనా. కాబట్టి రెండు అర్థాలుగా తీసుకోవాలి అంటే మళ్ళీ అక్షరం అని వేరేగా వెళ్లకుండా ఉండటానికి ఆవిడ అది చెప్పారు, ఇది చెప్పారు. వివరణ చేసిన వాళ్ళు మహాత్ములండి. వాళ్ళేమి ఇది కాదు. అమ్మ యొక్క ఉపాసకులే అమ్మ యొక్క నామాలను వివరించగలుగుతారు. ఎక్కడో చూసి కాపీ కొట్టినా ఇప్పుడు కూడా అనేకమైన భాష్యాలు అర్థాలు రాసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు అన్నిటికీ కూడా. అన్ని ఇవైతే కొన్ని మాత్రమే ప్రామాణికంగా ఉన్నాయి మనకి. ఎందుకంటే వాళ్ళు ఉపాసన దాంతో చేశారు. అంటే ఆ యొక్క డెడికేషన్ తో ఉన్నారు కాబట్టి వారు మాత్రమే దానిని రాయగలుగుతారు. లేకపోతే దగ్గర డబ్బులున్నాయి ప్రింటింగ్ చేసేస్తాను అంటే మట్టుకు అవి అన్నీ ఉంటాయా అండి? కాబట్టి మనం ఊరికే వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు పరిగెత్తక్కర్లా. అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సరే. కాబట్టి క్షరక్షరాత్మిక అమితాక్షర స్వరూపిణి. కాబట్టి అక్షరాలన్నా ఆవిడే. ఎందుకంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలతో మీరు అనేకమైన అమితాక్షర ఎన్నో పెద్ద పెద్ద సెంటెన్సులు, చిన్న సెంటెన్సులు, ఓం ఇవన్నీ అందులోంచి వచ్చినవి. అంటే ఏకాక్షరం అక్కడి నుంచే వచ్చింది, అమితాక్షరాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. ఇప్పుడు ఇంత బోధ చేస్తున్నామంటే అక్షరాలు లేదు ఏం చేస్తామండి? కాబట్టి అక్షరాలు ఆవిడే. కాబట్టి ఇక్కడ అక్షరం ఇంకొక అర్థం తీసుకున్నప్పుడు నశించేది ప్రపంచం వైపుకి చూసినప్పుడు అంటే వ్యవహారంలో చూసినప్పుడు ఆ వ్యవహారంలో నశించేది నశించనిది ఏవైతే ఉన్నాయో ఆ నశించే గుణం దానికి అమ్మ వల్లే వచ్చింది, నశించని గుణం కూడా అమ్మ వల్లే వచ్చింది. అమ్మ ఉన్నది కాబట్టి అది నశిస్తోంది, అమ్మ ఉన్నది కాబట్టి అది నశించింది. ఫ్రిడ్జ్ లో పెడితే మటుకు పాడవకుండా ఉంటాయండి. కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి, కొన్ని తక్కువ రోజులు. దాని యొక్క గుణాన్ని బట్టి మీరు కొన్ని వస్తువులు ఫ్రిడ్జ్ లో దాచిపెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్ లో ఏంటంటే ఇది మీ వస్త్రాలు ఏవైనా సరే వాటికి కూడా కాల పరిమితి ఉంది. కొన్ని ఎక్కువ కాలం ఉంటాయి, కొన్ని తక్కువ కాలం ఉంటాయి, రకరకాల. కాబట్టి క్షరాత్మిక పరమేశ్వరునకు 3 రూపాలు. మొదటిది మహత్తునకు కారణ రూపము, రెండవది బ్రహ్మాండ గోళమునందలిది, మూడవది భూత అంతరాత్మ. ఇదే ఇందాక మనం చెప్పుకున్నది. బ్రహ్మాండానికి ఆవల లోపల అంతటా ఆవిడే. అంటే నశించడానికి కారణము ఆవిడే. అందులో అది ఆవిడ ఉంది కాబట్టే నశించకుండా ఉండడానికి. కాబట్టి ఇంతటి బ్రహ్మాండమైన ఆత్మస్వరూపం మీరే. నేను అనకుండా ఈ నేనుకి మూల కారణమైన ఆ పరబ్రహ్మంను పట్టుకోండి, ఆరాధించే దైవాన్ని పట్టుకోండి. మీకు గనక ఆ దైవం వల్ల గురువులు లభిస్తే వారిని అదే అంటే మళ్ళీ ఇన్ని ఆరాధించకుండా ఒకరిని పట్టుకుంటే తరించడం తేలిక. మీ దైవం చూపించిన గురువులను పట్టుకోండి. వాళ్ళు సద్గురువులయ్యా అంటే సద్గురువులా కాదా అనేది తెలుస్తుంది. వాళ్ళ వ్యవహారం అనేది ఏదైనా సరే. అప్పుడు మాత్రమే దైవాన్ని వదిలి గురువుని పట్టుకోండి. అప్పుడు దైవం మీకు ఏదైతే చేస్తుందో అది గురువులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అభిన్నులు కాబట్టి, సద్గురువులు దైవము పరబ్రహ్మ అభిజ్ఞత కాబట్టి ఆ విధంగా చేస్తారు. లేదండి మాకు గురువుల మీద నమ్మకం లేదు, గొడవే లేదు, దైవాన్ని పట్టుకోండి. కానీ ఎవరిని పట్టుకున్నారో వారినే పరమంగా భావించండి. అన్య శరణం లేదని పట్టుకోండి, తప్పకుండా పర్వాలేదు. మాకు సద్గురువులు అంటే తెలియదండి, ఏదో గురువుని పట్టుకున్నా, వారి యందు కూడా నువ్వు తత్పరత కలిగి ఉండు. నీకు ఆ గురువులో ఉన్నది కూడా అంటే ఏ గురువైనా సరే ఆ గురువులో ఉన్నది కూడా పరబ్రహ్మ శక్తే కదా. ఆ శక్తి నిన్ను సరైన డైరెక్షన్ లోకి తీసుకెళ్తాయి. అటువంటి వైపు అంటే అక్కడి నుంచి నిన్ను అసలైన దాని దగ్గరికి తీసుకెళ్తాయి. అందులో కూడా సందేహం లేదు. మీరేమి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని పట్టుకుంటారో దైవాన్న ఏ గురువునైనా సరే మీకు తెలియకపోతే వారిని దూషించకండి, పట్టుకోండి. అన్యశరణం లేదన్నట్టుగా పట్టుకోండి. ఎందుకంటే మీ మనసే ఆ పరబ్రహ్మం, వాళ్ళలో ఉన్నది పరబ్రహ్మం.
కాబట్టి ఒక పరబ్రహ్మం ఇంకో పరబ్రహ్మంకి అన్యాయం చేయడు కదండి పాపం. అందుకని ఏదైనా సరే ఆ విధంగా అపర్ణ లాగా ఉండండి. ఆకులు తింటాం మానేయమని కాదు అర్థం. అంతటి దీక్షాపరులై ఉంటే గనక మీరే అక్షరాత్మిక అవుతారు. శుభం భూయాలు.